కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం ఘటన జరిగి 3 రోజులైంది. ఇంతటి భారీ పేలుడు సంభవించడానికి కారణాలు ఏంటి? ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారు? మృతులు క్షతగాత్రులు కాకుండా మిగిలిన వారు ఏమయ్యారు అనే ప్రశ్నలకు ఇప్పటివరకు జవాబులు లభించడం లేదు. దర్యాప్తు సరైన దిశగా సాగడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేట్లపాలెం పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే నిబంధనల ప్రకారం ప్రతి బాణాసంచా తయారీ కేంద్రం, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధన ప్రకారం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. తయారీ కేంద్రం యజమాని ఎక్కడున్నా సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆయన సెల్ ఫోన్లో రికార్డ్ అవుతాయి. ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు పూర్తిగా కాలిపోయినా సెల్ ఫోన్లో నిక్షిప్తమైన వీడియో దృశ్యాలు లభించే అవకాశం ఉంది. ఈ రికార్డులను పరిశీలిస్తే తొలుత విస్ఫోటనం ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి ఏ విధంగా మంటలు చెలరేగాయి, ఆ సమయంలో అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారనే అంశాలపై స్పష్టత వస్తుంది. మరోవైపు పేలుడు ఘటనలో కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్లో ఇంకా 7 చికిత్స పొందుతున్నారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఘటనా స్థలానికి సమీపంలోని పొలంలో మొండెం లేని మహిళ తలను గుర్తించారు. ఘటన జరిగిన రోజున తలలో లేకుండా దొరికిన 2 మొండాలను కుటుంబ సభ్యులు గుర్తించడంతో వారికి అప్పగించారు. పేలుడు జరిగిన సమయంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో 40 మంది పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం ఘటనా స్థలంలో 20 మంది సజీవ దహనం కాగా చికిత్స పొందుతూ ఆదివారం 2 మరణించారు. మరో 7 కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ 30 మంది కాకుండా మిగిలిన 10 మంది ఏమయ్యారనే ప్రశ్నకు ఇప్పటివరకు జవాబు దొరకడం లేదు. వీరు ఆ రోజు ఘటనా స్థలంలోనే ఉన్నారా, లేక ప్రమాదం నుంచి తప్పించుకుని ఇళ్లకు వెళ్లిపోయారా అనే ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దీన్ని నిర్ధారించాలంటే సీసీ కెమెరాల ఫూటేజే ఆధారం. ఇక వేట్లపాలెం పేలుడు ఘటన నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణిని కూడా సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.